నవరాత్రులు చేస్తూ ఉంటే ఎందుకో ఆవు మాత్రం కంపల్సరిగా అమ్మవారిని ఇంట్లో కూర్చోబెడితే ఆవు ఇట్లా వచ్చి ఆహారం అడిగిద్ది. ఇది నిజం చెప్తున్నాను, అబద్ధం కాదు. ఎందుకో ఇట్లా వచ్చి అడిగిద్ది. ఇది ఇక్కడిక్కడే తిరుగుతుంది. ఇప్పుడు 3, 4 నెలలు అవుతుంది ఇది ఇక్కడ. ఇది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలేదు. అబద్ధం అంటే చెప్పట్లేదు, నేను నిజం చెప్తున్నాను. అయితే ఈరోజు అమ్మవారిని కూర్చోబెట్టానో లేదో చూడండి ఎలా వచ్చి ఆహారం అడుగుతుందో. కొంచెం పిండి, బియ్యం, కూరగాయ ముక్కలు, బెల్లం అవన్నీ వేసి పెట్టాను. దానంతకదే వచ్చిద్దండి, మనం పిలవసరం లేదు. పిలవను కూడా పిలవను. ఇష్టమైతే ఆమె వచ్చి అడిగిద్ది. అసలు నాకెంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా, నిజం చెప్తున్నా. అసలు అబద్ధం అంటే చెప్పట్లేదు నేను. ఎందుకో ఈ విధంగా వచ్చేసిద్ది ఆవు మాత్రం. వచ్చి కంపల్సరీగా మేత ఇమ్మని చెప్పేసి అడిగిద్ది. లేకపోతే ఎవరో ఒక సాధువులైనా వస్తారు. కొంచెం మా ఇల్లు కొంచెం దూరంగా, ఇళ్ళకి కొంచెం దూరంగా ఉంటుంది, తోటల్లో ఉంటుంది. సాధారణంగా ఎవరు రారు. ఇలాంటి సత్యాలు ఎన్నో జరిగినాయి. ఎన్నన్నీ చెప్పను, ఎన్ని చెప్పినా కూడా సరిపోదు, అన్నున్నాయి.